వహీదా ఒక ఎయిర్ కూలర్ను 10% పన్నుతో కలిపి 3,300 రూపాయలు కొన్నది. అయితే వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదు ఎంత అని అడిగారు. వహీదా ఎయిర్ కూలర్ కొన్న ఖరీదుని X రూపాయలు అనుకుందాం. వహీదా ఎయిర్ కూలర్ కొన్న ఖరీదు X రూపాయలు అనుకుందాం. X రూపాయల మీద 10% పన్ను కలిపితే 3,300. సో X రూపీస్ ప్లస్ 10% of X is equal to 3,300. X plus 10 into X by 100 is equal to 3,300. 0, 0 get cancelled. 10 into X, 10X plus X by 10 is equal to 3,300. 10X plus X, 11X. 11X by 10 is equal to 3,300. X is equal to 3,300 into 10 by 11. 11 300 3,300. 300 into 10 is equal to 3,000 రూపాయలు. సో వహీదా ఆ ఎయిర్ కూలర్ను కొన్న ఖరీదు 3,000 రూపాయలు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు అంకెల ప్రధాన సంఖ్యల్లో పెద్దది ఏదని అడిగారండి. 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా కలిగిన సంఖ్యలనే ప్రధాన సంఖ్యలు అంటాం. ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకంగా కలిగిన సంఖ్యలే ప్రధాన సంఖ్యలు అంటాం. అయితే రెండు అంకెల ప్రధాన సంఖ్యల్లో పెద్దది ఏది అని అడిగారండి. రెండు అంకెల ప్రధాన సంఖ్యల్లో పెద్దది 97. రెండు అంకెల ప్రధాన సంఖ్యల్లో చిన్నది 11. చిన్నది అడిగితే 11, పెద్దది అయితే 97. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2xy ప్లస్ 3x ప్లస్ 2y ప్లస్ 3ను కారణాంకాలుగా విభజించండి అన్నారు. 2xy ప్లస్ 3x ప్లస్ 2y ప్లస్ 3. 2xy ప్లస్ 2yను వరుసగా రాద్దాం. 2xy ప్లస్ 2y ప్లస్ 3x ప్లస్ 3ను ఒక దగ్గర 3x ప్లస్ 3. ఈ రెండింటిలోనే 2y కామన్గా ఉంది. 2y కామన్ తీద్దాం. కామన్ తీస్తే x ప్లస్ 1. ఈ రెండింటిలో 3 కామన్గా ఉంది. 3 కామన్ తీద్దాం. x ప్లస్ 1. సో కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ x ప్లస్ 1 వచ్చింది, ఇక్కడ x ప్లస్ 1 వచ్చింది. కామన్ ఫ్యాక్టర్ x ప్లస్ 1. రిమైనింగ్ ఫ్యాక్టర్ 2y ప్లస్ 3. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 2xy ప్లస్ 3x ప్లస్ 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 1. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3,500 రూపాయలు ఇవ్వబడింది. అయినా 2 సంవత్సరముల తర్వాత పొందే వడ్డీ ఎంత అని అడిగారు. అసలు P ఈజ్ ఈక్వల్ టు 3,500 రూపాయలు. వడ్డీ రేటు R ఈజ్ ఈక్వల్ టు 7%. కాలం T ఈజ్ ఈక్వల్ టు 2 సంవత్సరాలు. వడ్డీ I ఈజ్ ఈక్వల్ టు PTR by 100.
పి 3500, టీ 2 సంవత్సరాలు, ఆర్ 7% బై 100. 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 35 2 70, 70 ఇంటూ 7 490, వడ్డీ 490 రూపాయలు అయింది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్పకోణం అంటే అర్థం ఏంటి అని అడిగారండి. పూర్తి భ్రమణం యొక్క విలువ 360 డిగ్రీలు. పూర్తి భ్రమణం యొక్క కోణం విలువ 360 డిగ్రీలు. అర్ధ భ్రమణం విలువ 180 డిగ్రీలు. అర్ధ భ్రమణం చేసినప్పుడు ఏర్పడే కోణం 180 డిగ్రీలు. పూర్తి భ్రమణం చేసినప్పుడు ఏర్పడే కోణం 360 డిగ్రీలు. పూర్తి భ్రమణం చేసినప్పుడు ఏర్పడు కోణం అర్ధభ్రమణ అంటే 180 డిగ్రీలు. 360/2 అంటే 180. 4వ వంతు చేసినప్పుడు 4వ వంతు లేదా పావు భ్రమణం 360/4. 360/4 అంటే 90 డిగ్రీలు. మనకి అల్పకోణం అంటే 90 డిగ్రీల కంటే తక్కువ. కాబట్టి 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ కోణాన్ని మనం అల్పకోణం అంటాం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకనూ 5 లడ్డూలు మిగిలాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య L అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య ఎంత అని అడిగారండి. తల్లి తయారు చేసిన లడ్డూలు మనకు తెలియదు కాబట్టి X అనుకుందాం. తల్లి తయారు చేసిన మొత్తం లడ్డూలు X అనుకుందాం. అతిథులు మరియు కుటుంబ సభ్యులకు ఇచ్చిన లడ్డూలు. అతిథులు కుటుంబ సభ్యులకు ఇచ్చిన లడ్డూలు. ఇచ్చిన లడ్డూలు L. అమ్మ తయారు చేసిన మొత్తం లడ్డూలు X అనుకుంటే అతిథులు మరియు కుటుంబ సభ్యులకు ఇచ్చినవి L. మిగిలిన లడ్డూలు ఐదు. మొత్తం లడ్డూలు X, అతిథులు మరియు కుటుంబ సభ్యులకు ఇచ్చినవి L, మిగిలినవి 5. మొత్తం లడ్డూల్లోంచి అతిథులు మరియు కుటుంబ సభ్యులకు ఇచ్చేసిన లడ్డూలు తీసివేస్తే మిగిలిన లడ్డూలు వస్తాయి. X - L = 5. సో X = L + 5. మైనస్ L అటెప్ట్ వెళ్తే ప్లస్ L అవుతుంది. ఆల్రెడీ అక్కడ మనకి +5 ఉంది. సో అమ్మ లేదా తల్లి తయారు చేసిన లడ్డూల సంఖ్య L + 5. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య ఎంత అని అడిగారండి. ద నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ పిరమిడ్. ట్రయాంగిల్ పిరమిడ్కి ఫేసెస్ 1 2 3 4. ట్రయాంగులర్ పిరమిడ్కి ముఖాల సంఖ్య 4. ఫేసెస్ 4, ఎడ్జెస్ 6, వెర్టెక్స్ శీర్షాలు 4. త్రిభుజాకార పిరమిడ్కి ముఖాల సంఖ్య ఏమో 4, అంచుల సంఖ్య 6, శీర్షాల సంఖ్య 4. మనకి ప్రశ్న అడిగింది ముఖాల సంఖ్య కాబట్టి ముఖాల సంఖ్య 4. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తుషార్ 250 మిల్లీలీటర్ల పాలు కలిగిన గ్లాసు నందు 2/5వ భాగం తాగిన గ్లాసులో మిగిలిన పాలు ఎన్ని అని అడిగారండి. గ్లాసులో గల పాలు గ్లాసులో ఉన్న పాలు 250 ml.
తుషార్ 2/5వ భాగం తాగాడు. తుషార్ తాగిన భాగం 2/5. మొత్తం 5 వంతుల్లో 2 వంతులు తుషార్ తాగితే మిగిలిన భాగం మొత్తం వంతులు 5, మొత్తం భాగాలు 5, తుషార్ తీసుకున్నవి 2 భాగాలు. మొత్తం భాగాల్లోంచి తుషార్ తీసుకున్న భాగాలు తీసివేస్తే 3 భాగాలు ఉంటాయి. 3/5. సో 3/5 భాగం మిగిలే 250 × 3/5. మొత్తం 5 భాగాల్లో 2 భాగాలు తాగితే మిగిలిన భాగాలు 3 కాబట్టి 250 × 3/5. 5 50లు 250, 50 3లు 150. సో గ్లాసులో మిగిలిన పాలు 150 ml. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తుషార్ 250 మిల్లీలీటర్ పాలు కలిగిన గ్లాసు నందు 2/5వ భాగం తాగిన గ్లాసులో మిగిలిన పాలు ఎన్ని అని అడిగారు. గ్లాసులో గల మొత్తం పాలు 250 ml. అందులో తుషార్ తాగిన భాగం 2/5, 250 × 2/5. 5 50లు 250, 50 2లు 100. తుషార్ తాగినటువంటి పాలు 100 ml. గ్లాసులో ఉన్న మొత్తం పాలు 250 ml. 250 mlలో నుంచి తుషార్ తాగినటువంటి పాలు 100 ml తీసివేసినట్లయితే మనకి మిగిలిన పాలు 150 ml. సో గ్లాసులో ఇంకా మిగిలిన పాలు 150 ml. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 భుజాల పొడవులు అసమానాలుగా గల త్రిభుజంని ఏమని పిలుస్తారని అడిగారు. 3 భుజాల పొడవులు అసమానాలుగా గల త్రిభుజాన్ని విషంభావ త్రిభుజం అంటాం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సంభావ త్రిభుజం అంటే 3 భుజాల పొడవులు ఈక్వల్గా ఉంటాయి. 3 భుజాల పొడవులు సమానంగా ఉన్నటువంటి త్రిభుజాన్ని సమభావ త్రిభుజం అంటాం. లంబకోణ సమద్విభావ త్రిభుజం అంటే ఒక కోణం లంబకోణం అయి ఉండి 2 భుజాలు సమానంగా ఉన్నట్లయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ సమద్విభావ త్రిభుజం అంటాం. 2 భుజాలు సమానంగాను ఒక భుజం వేరేగా ఉన్నటువంటి త్రిభుజాన్ని సమద్విభావ త్రిభుజం అని అంటాం. మనకు అడిగిన ప్రశ్న 3 భుజాల పొడవులు అసమానాలుగా గల త్రిభుజం అడిగారు కాబట్టి విషంభావ త్రిభుజం సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సప్తభుజి నందు గల కర్ణముల సంఖ్య ఎంత అని అడిగారండి. సప్తభుజి అంటే భుజాల సంఖ్య 7గా గల బహుభుజిని సప్తభుజి అంటాం. భుజాల సంఖ్య 7 అయినట్లయితే ఆ బహుభుజిని సప్తభుజి అంటాం. సెప్టగాన్ అని అంటాం. మనకు అడిగింది సెప్టగాన్ యొక్క డయాగ్నల్స్ అడిగారు. n భుజాలు గల బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య. బహుభుజి కర్ణాల సంఖ్య n × n-3/2. మనకి సప్తభుజి ఇచ్చాడు కాబట్టి సప్తభుజి యొక్క భుజాల సంఖ్య ఏమో 7. సో n = 7. ఫార్ములాలో n = 7 సబ్స్టిట్యూట్ చేద్దాం. 7 × 7-3/2. 7 × 7-3 అంటే 4/2. 2 2 4. 7 × 2 14. సో సప్తభుజి యొక్క కర్ణాల సంఖ్య 14. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. √604 + √441 యొక్క విలువ ఎంత అని అడిగారండి. √441. 441 యొక్క స్క్వేర్ రూట్ 21. √604 + 21. √625. 625కి స్క్వేర్ రూట్ 25. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
లక్ష్మి తండ్రి వయసు 49 సంవత్సరాలు. అతని వయసు లక్ష్మి వయసుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఈ వాక్యం యొక్క సమీకరణ రూపం రాయండి అన్న. మనకి ఆప్షన్స్ అన్నీ కూడా వైలో ఉంది కాబట్టి లక్ష్మి వయసుని మనం వై సంవత్సరాలు అనుకుందాం. లెట్ ద ఏజ్ ఆఫ్ లక్ష్మి. లక్ష్మి వయస్సు వై సంవత్సరాలు అనుకుందాం. అనుకుంటే లక్ష్మి వయసుకి 3 రెట్లు అంటే వై ఇంటూ 3 టైమ్స్ ప్లస్ 4 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 49 ఇయర్స్. ఆమె యొక్క తండ్రి వయసు. లక్ష్మి వయసుని 3 సంవత్సరాలతో గుణించి 4 కలిపినట్లయితే లక్ష్మి తండ్రి వయసు వస్తుంది. సో 3y + 4 ఈజ్ ఈక్వల్ టు 49. Fourth option is the right answer. -3 whole power m plus 1 into -3 whole power 5 is equal to -3 whole power 7 అయితే m విలువ ఎంత అని అడిగారండి. మనకి ఇచ్చిన ప్రశ్న a to the power of m into a to the power of n అనే రూపంలో ఉన్నది. ఉంటే a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. So -3 whole power m plus 1 into -3 whole power 5 is equal to -3 whole power 7. a power m into a power n is equal to a power m plus n కాబట్టి -3 whole power m plus 1 plus 5 is equal to -3 whole power 7. -3 whole power m plus 1 plus 5. 1 plus 5 అంటే 6. m plus 6 is equal to -3 whole power 7. ఇక్కడ భూమి -3 ఉంది, ఇక్కడ కూడా భూమి -3 ఉంది. భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలనే సమానం చేయాలి. సమానం చేసినట్లయితే m plus 6 is equal to 7. m is equal to 7 minus 6. m is equal to 1. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలనే సమానం చేస్తాం. యాజ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ ద పవర్స్ మస్ట్ బి ఈక్వల్. భూములు సమానం కావున ఘాతాంకాలు సమానం చేసాం. సో m వాల్యూ మనకి 1 వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. n/2 - 3n/4 + 5n/6 is equal to 21 అయితే n విలువ ఎంత అని అడిగారండి. n/2 - 3n/4 + 5n/6 is equal to 21. 2కి 4కి 6కి LCM 12 అవుతుందండి. 12లో 2 టైమ్స్ 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 6 into n మైనస్ 12లోని 4 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 into 3n ప్లస్ 12లోని 6 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 into 5n is equal to 21. 6 into n 6n మైనస్ 3 into 3n 9n 2 into 5n 10n is equal to 21 ఇంటూ ఇక్కడ 12 భాగిస్తుంది అటుకు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 16 16nలోంచి 9n తీసేయాలి. 16n మైనస్ 9n ఈజ్ ఈక్వల్ టు 21 into 12. 7n ఈజ్ ఈక్వల్ టు 21 into 12. n ఈజ్ ఈక్వల్ టు 21 into 12/7. 7 3 जा 21. 3 into 12 36. So n value 36. Fourth option is the right answer. 12/16ను శాతంలోకి మార్చండి అన్నారు. భిన్నాన్ని శాతంలోకి మార్చాలంటే భిన్నాన్ని శాతంలోకి మార్చాలంటే 100తో గుణించి పర్సెంట్ గుర్తు చేర్చాలి. రెండింటిలోని 4 టేబుల్ చూద్దాం. 4 4లు 16
4 25లు 100, 4 3లు 12, 3 25లు 75, 75%. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 21, వై ఈజ్ ఈక్వల్ 2x మరియు జెడ్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ వై అయితే ఎక్స్వై జెడ్ విలువ ఎంత అని అడిగారు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 21, వై ఈజ్ ఈక్వల్ టు 2x, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ వై. 1 ప్లస్ వైలో వై వాల్యూ 2xని సబ్స్టిట్యూట్ చేద్దాం. z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2x, z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2x, y ఈజ్ ఈక్వల్ టు 2x. సో ఈ రెండు వాల్యూల్ని మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ y అంటే 2x ప్లస్ z అంటే 1 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 21. x plus 2x 3x, 3x plus 2x 5x, 5x plus 1 is equal to 21, 5x is equal to 21 minus 1, 5x is equal to 20, x is equal to 20 by 5, 5 4లు 20. సో x is equal to 4 వచ్చింది. x వాల్యూని y దగ్గర y is equal to 2xలో సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ వాల్యూ మనకి 4 వచ్చింది. 2 4 జా 8, y ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2xలో ఎక్స్ వాల్యూని 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఇంటూ 4, z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 4 జా 8, 1 ప్లస్ 8 9. సో z ఈజ్ ఈక్వల్ టు 9. మనకి ప్రశ్నలో అడిగింది xyz వాల్యూ. x ఇంటూ y ఇంటూ z, x వాల్యూ 4, y వాల్యూ 8, z వాల్యూ 9, 4 8లు 32, 32 ఇంటూ 9 288. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 19 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 32 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే x విలువ ఎంత అని అడిగారు. ఇటువంటి ప్రశ్నకి మనం సమాధానాన్ని ఆప్షన్ నుంచి పొందొచ్చు. ఫస్ట్ ఆప్షన్ 4 అనుకుందాం. ఎక్స్ వాల్యూని 4 అనుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 19 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 32 ప్లస్ ఎక్స్. మనం ఎక్స్ వాల్యూని 4 అనుకున్నాం కాబట్టి 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 19 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 32 ప్లస్ 4, 32 ప్లస్ 4 అంటే 36, 36కే స్క్వేర్ రూట్ 6. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 19 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 ప్లస్ 6 మళ్ళా 36 వచ్చింది. 36కే స్క్వేర్ రూట్ 6. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 19 ప్లస్ 6, 19 ప్లస్ 6 అంటే 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. సో x ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. రజిత వయసు 9 సంవత్సరాలు. ఆమె సోదరు వయసు రజిత వయసుకు రెట్టింపు. రజిత వయసు ఎంత అంటే 9 సంవత్సరాలు. ఆమె సోదరు యొక్క వయసు రజిత వయసుకి రెట్టింపు అయితే ఆమె సోదరు వయసు ఎంత అని అడిగారండి. ఆమె సోదరి వయసు, రజిత యొక్క సోదరి వయసు ఈజ్ ఈక్వల్ టు రజిత వయసుకి రెట్టింపు. రజిత వయసు మనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 9 సంవత్సరాలు. దానికి రెట్టింపు అంటే 2తో మల్టిప్లై చేయాలి. 9 × 2 18 ఇయర్స్. సో రజిత సోదరి యొక్క వయసు 18 సంవత్సరాలు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మస్తాన్ 10 మీటర్ల గోడను కట్టాలనుకొని 4 మీటర్లు 10 సెంటీమీటర్ల గోడ పూర్తి చేసినట్లయితే ఇంకా ఎంత పొడవు గల గోడను కట్టాలని అడిగారు. మస్తాన్ యాక్చువల్గా కట్టాలనుకున్న గోడ ఎంత? 10 మీటర్లు.
10 మీటర్లు, సెంటీమీటర్లు 0. కట్టిన గోడ ఎంత 4 మీటర్లు, 4 మీటర్ల 10 సెంటీమీటర్లు. 1 మీటరు ఈజ్వల్ టు 100 సెంటీమీటర్లు. 1 మీటరు 100 సెంటీమీటర్లు. 10 మీటర్లు మనం ఎలా రాద్దాం అంటే 9 మీటర్ల 100 సెంటీమీటర్లు అని రాద్దాం. దాంట్లో నుంచి 4 మీటర్ల 10 సెంటీమీటర్లు తీసివేద్దాం. ఇంకనూ కట్టాల్సిన గోడ ఎంతో తెలుస్తుంది. 100 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్లు తీసేసినట్లయితే 90 సెంటీమీటర్లు. 9 మీటర్ల నుంచి 4 మీటర్లు తీస్తే 5 మీటర్లు. సో మస్తాన్ ఇంకా కట్టాల్సిన గోడ పొడవు ఎంత అంటే 5 మీటర్ల 90 సెంటీమీటర్లు అండి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సమగణం యొక్క ప్రతి అంచు రెట్టింపు చేసినా దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుందని అడిగారు. సమగణం యొక్క ప్రతి అంచుని రెట్టింపు చేశారు. సమగణం యొక్క అంచు ఏ యూనిట్లు అనుకుందాం మొదటిది. దాన్ని ఏం చేశారు? రెట్టింపు చేశారు. సమగణం యొక్క ప్రతి అంచుని రెట్టింపు చేసినప్పుడు అంచు 2a అవుతుంది. మొదటి గణం రెట్టింపు చేసిన తర్వాత ఏర్పడినటువంటి గణం రెండవ గణం అనుకుందాం. మొదటి గణం యొక్క ఘనపరిమాణం v = a క్యూబ్. రెట్టింపు చేసినటువంటి ఏర్పడిన గణం రెండో గణం అనుకున్నాం. దాని యొక్క ఘనపరిమాణం v = 2a హోల్ క్యూబ్. 2 క్యూబ్ ఇంటూ a క్యూబ్. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8 అవుతుంది. 8a క్యూబ్. a క్యూబ్ అనేది మొదటి గణం యొక్క ఘనపరిమాణం. 8a క్యూబ్ అనేది రెట్టింపు చేసిన తర్వాత ఏర్పడిన గణం యొక్క ఘనపరిమాణం. అంటే రెట్టింపు చేసిన తర్వాత మొదటి గణం యొక్క ఘనపరిమాణానికి ఎన్ని రెట్లు అయింది? 8 రెట్లు అయింది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. 2/5/6 యొక్క అపక్రమ భిన్నం ఎంత అని అడిగారండి. 2/5/6 మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చమన్నారు. 6 రెళ్ళు 12 ప్లస్ 5. 12 ప్లస్ 5 17/6. 2/5/6 యొక్క అపక్రమ భిన్నము 17/6. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అడ్డు మరియు నిలువు సౌష్ఠవ కలిగి ఉన్న ఆంగ్లాక్షరం ఏదని అడిగారండి. ఎక్స్ అనే అక్షరానికి అడ్డు సౌష్ఠవ రేఖ ఉంటుంది, నిలువు సౌష్ఠవ రేఖ ఉంటుంది. హారిజాంటల్ సిమెట్రిక్ లైన్, వెర్టికల్ సిమెట్రిక్ లైన్ కలిగిన లెటర్ ఏది అంటే ఎక్స్ అనమాట. ఎక్స్ అనే అక్షరానికి 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఒకటి హారిజాంటల్ గాను, ఇంకోటి వెర్టికల్ గాను. అడ్డు సౌష్ఠవ రేఖ ఒకటి, నిలువు సౌష్ఠవ రేఖ ఒకటి. సో ఎక్స్ అనే అక్షరానికి అడ్డు సౌష్ఠవ రేఖ, నిలువు సౌష్ఠవ రేఖ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఈ అనే అక్షరానికి కేవలం అడ్డు సౌష్ఠవ రేఖ మాత్రమే ఉంటుంది. ఎం అనే అక్షరానికి కేవలం నిలువు సౌష్ఠవ రేఖ మాత్రమే ఉంటుంది. కే అనే అక్షరానికి అడ్డు సౌష్ఠవ రేఖ ఉంటుంది కానీ నిలువు సౌష్ఠవ రేఖ ఉండదు. సో 2 సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్న ఆంగ్లాక్షరం ఏదంటే ఎక్స్ అనే అక్షరం. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఈశ్వర్ 5,000 రూపాయలు మొత్తానికి 4 సంవత్సరాలకు గాను 2,500 రూపాయలు వడ్డీ చెల్లించాడు. అయినా చెల్లించిన వడ్డీ రేటు ఎంత అని అడిగారండి. ఈశ్వర్ తీసుకున్న సొమ్ము P = 5,000 రూపాయలు. కాలము అసలు P = 5,000 రూపాయలు. కాలము T = 4 సంవత్సరాలు. వడ్డీ చెల్లించినటువంటి వడ్డీ I = 2,500 రూపాయలు. వడ్డీ రేటు R = ఎంత అని అడిగారు. సాధారణ వడ్డీ I =
PTR by 100. 100i is equal to ఇక్కడ 100 భాగిస్తుంది, ఇటువైపు వస్తే గుణిస్తుంది కాబట్టి 100i is equal to PTR. మనకు కావాల్సింది R కరెక్ట్గా రాయాలి. సో R is equal to 100i by PT. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. 100 ఇంటూ i 2500, P అసలేమో 5000 రూపాయలు, T 4 సంవత్సరాలు. 2 zeros క్యాన్సిల్ అయ్యాయి. 25 2 50, 2 50లు 100, 50 by 4, 2 25లు 50, 2 2 4, 25 by 2, 25 by 2 అంటే 12.5. సో వడ్డీ రేటు 12.5%, 12.5. సెకండ్ ఆప్షన్ ఇదే రైట్ ఆన్సర్. ఏబీ రే దేనిని సూచిస్తుంది అన్నాడు. ఏబీ రే అనేది ఏబీ కిరణాన్ని సూచిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. కిరణం అంటే ఒక అంత్య బిందువు కలిగి అనిశ్చితంగా పొడిగింపబడినటువంటి రేఖా భాగాన్ని కిరణము అంటాం. కిరణంపై గల బిందువుల పేరుతో ఆ కిరణాన్ని పిలుస్తాం. ఏబి కిరణము. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్.